హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ డే 3 స్పిటీ రైడ్. అండ్ ఫైనల్గా మనం ఇప్పుడు నరకంద నుండి మూవ్ అవుతున్నాం. ఇక్కడ కూడా మనం 9 అనుకున్నాం, ఇప్పుడు 11 అయింది ఇక్కడ నుంచి బయలుదేరే టైంకి. సో చూద్దాం ఏ టైంకి మనం రీచ్ అవుతాం ఏంటా అన్నది. బట్ ఇక్కడ నుండి రోడ్ వేస్ కూడా కొద్దిగా టఫ్ ఉంటాయంట. మనకు ఆయన చెప్పాడు ఇక్కడ నుంచి రోడ్ వేస్ అవన్నీ టఫ్గా ఉంటాయి అది ఇది అని. సో చూసుకుందాం ఎలా ఉంటాయి ఏంటి అన్నది. సిమ్లా యాపిల్స్ అంటారు కదా. సో సిమ్లా యాపిల్స్ అయితే అవి కావు, అసలైన సిమ్లా యాపిల్స్ అంటే అవి నరకంద యాపిల్స్. సో నరకంద ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ యాపిల్స్ అన్నిటిని. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాపిల్ ఆర్చర్డ్స్ అన్నీ ఇక్కడ నరకంద అండ్ కిన్నౌర్ డిస్ట్రిక్ట్స్లో ఉంటాయన్నమాట. సో ఈ నరకంద అనేది సిమ్లా డిస్ట్రిక్ట్లో వస్తుంది కాబట్టి ఇక్కడ పండే యాపిల్స్ అన్నీ సిమ్లాకే పోతాయి. సో ఈ నరకంద యాపిల్స్ని సిమ్లా యాపిల్స్ అంటారు అనమాట. మొత్తం ఓవరాల్గా సిమ్లా యాపిల్స్ అంటారు. సో మీరు అనుకునే సిమ్లా యాపిల్స్ డీప్గా పోతే కనుక అవి నరకంద యాపిల్స్ అనమాట. అవంతా యాపిల్ ఆర్చర్డ్స్ అన్నమాట. నాకు ఈ రాజులు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆయనకి బ్యాటరీ ప్రాబ్లం ఉందిగా. సో ఆయనకి ఏమైనా ప్రాబ్లం వస్తే నేనే బ్యాక్ ఇప్పిస్తున్నా. ఆయన ఓవర్టేక్ చేయలేకపోతున్నా, టైం వేస్ట్ అవుతుంది బాగానే. బట్ తప్పదు, గ్రూప్ రైడ్స్లో ఇవన్నీ కామనే. మడ్గాడలే బ్యాగ్ మొత్తం పోద్ది. అండ్ ఈ వర్షం ఏంటో నాకు అర్థం కావట్లేదు, మన ఎలా తగిలేసుకుంది నాకేం కనిపించట్లేదు. వైజర్ మొత్తం వాటర్ పడి డ్రాప్లెట్స్ ఉండిపోతుంది మొత్తం. సో ముందుకేం కనిపించట్లేదు. ఇంకా మనకి రాంపూర్కి ఒక 20 కిలోమీటర్స్ అవేలో ఉన్నాం. సో మొత్తం వర్షంలోనే వెళ్ళలేము ఈ 20 కిలోమీటర్స్ కూడాను. ఒక 40 కిలోమీటర్స్ మొత్తం మనం వర్షంలోనే పోయామన్నమాట. సో మన లాస్ట్ స్టెప్ అయితే రాంపూర్ లాగాం. అక్కడ లంచ్ అని చేసి అండ్ నా ఆన్లైన్లో ఎగ్జామ్ కూడా అక్కడే నేను ఇచ్చిన. రాంపూర్ వరకు వర్షంలోనే పూర్తికి వచ్చాను. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం నేను తడిచే ఉన్నాను. ఇక్కడ నా షూస్, నా హ్యాండ్ గ్లౌజెస్ మొత్తం తడిచే ఉన్నాయి. వాటర్ ఎంత కష్టమే చూడు. అండ్ ఇంకా ఇక్కడ నుండి రాంపూర్ నుండి రోడ్ వేస్ బాగో అని మనకి ఒక ఆయన చెప్పాడు. సో నాకైతే అంత వరస్టే అనిపించట్లేదు. సో బెటర్ అనమాట రోడ్ వేస్ బాగున్నాయి, పర్లేదు. ఇదంతా మాన్సూన్లో అయితే గ్రీనిష్గా ఉంటుంది. ఇప్పుడు అంతేం లేదు, మొత్తం మీకు ఇప్పుడు కనిపించే అంతా బ్రౌనిష్గా ఉన్నాయి కదా మౌంటైన్స్ అంతా. ఇవంతా మాన్సూన్లో అయితే చాలా గ్రీనిష్గా ఉంటాయి. వాటర్ ఫాల్ చూసావా? ఓ మై గాడ్, ఇక్కడ రంగు పడితే ఇంకా అయినట్టుగా. ఇక్కడ పడితే ఓ అమ్మ కింద పడడానికి ఏమో టైం పడుతుంది బ్రో. ఈ స్విఫ్ట్ కార్ రోడ్ అయితే అస్సలు నాకు స్టార్టింగ్ నుండి సైడ్ ఇవ్వట్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ వెనకట్లో మనం ఫాలో అయ్యాను. సైడ్ ఇస్తే బాగున్నాను. చెత్త రాసుకెళ్ళి వాటర్ ఫాల్స్ చిన్నది. కిన్నౌర్ డిస్ట్రిక్ట్ మనం ఎంటర్ అయ్యాము. కిన్నౌర్ డిస్ట్రిక్ట్ యొక్క బోర్డర్ ఇదే అనమాట. సో ఇక్కడ నుండి ఇంకా కిన్నౌర్ డిస్ట్రిక్ట్ స్టార్ట్ అయింది. కల్పా కూడా కిన్నౌర్ డిస్ట్రిక్టే. నెక్స్ట్ డెస్టినేషన్ అయితే కల్పమ్మ ఉంది. కల్పాలో ఘోరమైన చలి ఉంది అంటున్నారు. బట్ ఆల్రెడీ మనం అంతా తడిసి ఉన్నాం. టెంపుల్ అది భలే ఉంది బ్రో. టెంపుల్ వ్యాలీ మధ్యలో ఓన్లీ ఒక కొండ, సపరేట్ కొండపైన టెంపుల్ అంటే ఎలా ఉన్నారు. ముందుగా వ్యూ చూడు బ్రో. వా కేవ్ రైడ్స్ భలే ఉంది చూడడానికి. కేవ్ అయితే కానీ భయంకరంగా ఉంది ఆ కేవ్. ముందుకు పోయి చూద్దాం ఎలా ఉంటాయి ఏంటి కేవ్ రైడ్స్. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంట వరస్ట్ రోడ్. సో ఓ ఇందులో బస్సా కష్టమే. బస్ తిరగడానికి ఓహో బేటే. అయిపోయా. ఓ మై గాడ్, బ్రతికా. ఏం కాలేదు, బ్రతులు లేదేమో నా పైకి. వా ఆ లెఫ్ట్ సైడ్లో చూడండి ఎలా ఉందో రోడ్డు. మరి ఎంత భయంకరంగా ఉంది ఆ రోడ్డు అయితే. అండ్ రైడ్స్ ఇదంతా అసలు బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నాకు చెప్పడానికి అయితే మీకు వీడియోలో చూడడానికి పెద్ద భయంకరంగా అనిపించవచ్చు, బట్ రియల్గా చూస్తే ఇట్స్ టూ స్కారీ అనమాట. అసలు ఘోరంగా ఉంది రోడ్స్ అంతాను. అసలు కర్వ్ రైడ్స్ కింద మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తే ఆ డీప్ వ్యాలీ,
అండ్ కింద రివర్ ఫ్లోయింగ్, పడితే కనుక అసలు మనం మర్చిపోవడమే, అంతకుమించి ఇంకేముండదు. సో ఒక డ్రోన్ కనుక మనకుంటే లెఫ్ట్ సైడ్లో నుంచి అలా కార్నర్లోకి ఎగరేసి చూస్తే ఎలా ఉంటుందంటే ఆట కొండకి మధ్యలో ఒక వే చేసి రోడ్ వేసేటట్టు ఉంటుంది అనమాట. సో ఈ రోడ్ కూడా అలానే కన్స్ట్రక్షన్ చేశారు, మొత్తం చెక్కారు ఇదంతాను, ఒక కొండని చెక్కి కన్స్ట్రక్షన్ చేశారు రోడ్ అయితే. అండ్ రోడ్స్ ఇదే రోడ్స్ మీరు నదరన్ వ్లాగ్స్లో కొన్ని చూసే ఉంటే డ్రోన్ షాట్స్ ఉంటాయి అనమాట. సో అదైతే మీకు చాలా బాగా కనిపిస్తుంది, ఒక ఫ్లాట్ కొండ మధ్యలో నుంచి అలా వెహికల్ వెళ్ళేటట్టు బాగా బాగున్నాయి రైడ్స్ అయితే. సో మంచి అడ్వెంచర్ అనిపిస్తుంది మీకు. అంతా ఒక సీ టైప్లో ఉంది, ఇదంతా మనకి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేశారు. సో దాన్ని మనం డెవలప్ చేసుకుంటే ఇలా వాడుతున్నాం ఈ రోడ్స్ అంతాను. అండ్ మనకి ఫస్ట్ థింగ్ ఘాట్ రోడ్స్లో మనకి బాగా పేషెన్స్ ఉండాలన్నమాట. వాడు సైడ్ ఇచ్చేంత వరకు మనం పోలేము, వాడిని క్రాస్ చేయలేము. సో ఈ బ్రిడ్జ్కి అటువైపు ఇటువైపు రెండు వైపులా మంచి బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి. ఆఫ్టర్ 60 కిలోమీటర్స్ తర్వాత ఇలాంటి రోడ్ మాకు కనిపించింది. ఇంత క్లియర్ రోడ్ అనమాట, చాలా బాగుంది ఈ రోడ్ అయితే. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు, చాలా బాగుంది రోడ్డు. ఈవెన్ గతుకులేని లేవు, ఇలాంటి దగ్గర అయితే మనం ఫటాఫటా స్పీడ్ కొట్టేసి వెళ్ళిపోవచ్చు, మన టైం సేవ్ అవుతుంది ఇలాంటి రోడ్స్లో అయితే. నాకు తెలిసి కిన్నర్ కైలాష్ అంటే ఇదే అనుకుంటా, నాకు ఇది ఫస్ట్ టైం. సో అందుకని ఆ కిన్నర్ కైలాష్ అది ఇదే నాకు ఐడియా లేదు సరిగ్గా. బట్ నేను హిమాచల్లో ప్రతి ప్లేస్ అంటే నేను విజిట్ చేసే ప్రతి ప్లేస్ ఒక 2-3 టైమ్స్ పోయినా, బట్ ఇది నాకు ఫస్ట్ టైం అనమాట ఈ వింటర్ స్పిటి రైడ్ అనేది. సో చూద్దాం ఏంటి సంగతులు ఏంటనేది. అక్కడ రొకాంగ్ పిఎల్లాగా మనం చూద్దాం. రొకాంగ్ పిఎల్ నెక్స్ట్ డే. సో కల్పాలో దొరుకుతుంది, బట్ మనం వెళ్ళేటప్పటికి చీకటి అవుద్ది కాబట్టి మనకి కల్పాలో స్టే అనేది కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు. బట్ రొకాంగ్ పిఎల్ జంక్షన్ కాబట్టి అక్కడ స్టే మనకి ఈజీగా దొరుకుతుంది. कुछ गिरा नहीं, इसका ईयरफोन सॉकेट है, फिर अंदर नहीं जा रहा, पूरा नहीं जा रहा। क्या उसमें? हाँ मिट्टी के अंदर गिर गया था ना। हाँ मिट्टी में गिर गया, पूरा कीचड़ कीचड़ था उसी पे। चलते हैं ఇది ఎంత కూల్ వాటర్ స్నానం చేస్తున్నాడు, హాట్ వాటరా? पानी गर्म था, वैल्कानो से आ रहा है क्या ये? वैल्कानो से आ रहा है क्या ये पानी? लावा ही है। ओके लावा से आता है, पूरा गर्म रहता है। बढ़िया यार, हम भी नहाते क्या? नहा के चलते क्या? चलो चलते बढ़िया। అండ్ ఇప్పుడే మనం బాస్పా వ్యాలీలోకి ఎంటర్ అయ్యాం. బాస్పా వ్యాలీ ఎప్పుడు చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది, ఆ రివర్ అండ్ ఆ పీస్ఫుల్నెస్. విన్నా నేనైతే మొత్తం చదివిన బాస్పా వ్యాలీ కోసం, చాలా బాగుంటుంది బాస్పా వ్యాలీ. ఫేమస్ ఏంటంటే బాస్పా వ్యాలీలో బాస్పా రివర్ యొక్క వాటర్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నుండి మనకి కల్పా అయితే ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది, చూద్దాం. ఆ 30 కిలోమీటర్స్ కూడా ఘోరంగా ఉంటుందేమో రోడ్డు. సో ఈ బ్రిడ్జ్ రైడ్స్ నాకు చాలా బాగా అనిపిస్తాయి. ఈ బ్రిడ్జ్ రైడ్స్ ఒక పెద్ద లారీ వచ్చినా ఏదొచ్చినా సరే ఇందులో నుంచే రావాలి. ఆ వెయిట్ని తట్టుకుంటా లేదో కూడా నాకు తెలియదు, బట్ లారీస్ అయితే వస్తున్నాయి, నేను చూశాను. మనమైతే ఈరోజు రొకాంగ్ పిఎల్లో స్టే చేసాం. ఇక్కడ నుండి కల్పా 7 కిలోమీటర్స్. అంటే స్టే కూడా చాలా బాగుంది ఇక్కడ. వ్యూ కూడా బయటకు వస్తే వ్యూ మాత్రం చాలా కొడుతుంది, చూస్తున్నాగా. పొద్దున్నే లేవటం అండ్ ఇలా స్లైడ్ చేసి చూస్తూ ఉంటే అంత మనకి స్నో మౌంటైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ప్రతిదీ అవైలబుల్. ఫుడ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. కొద్దిగా లేట్ చేస్తున్నాడు, బట్ ఫుడ్ సర్వీస్ పర్లేదు. ఫుడ్ కూడా బాగానే ఉంది ఇక్కడ. ఇదంతా రొకాంగ్ పియో మార్కెట్ రోడ్. ఎలా ఉందో చూడండి రొకాంగ్ పియో, అసలు వేరే రేంజ్లో ఉంది. అండ్ అక్కడికి పోతే కల్పా అనమాట. ఇలా పోయి మనం అలా చుట్టూ తిరిగిపోతాం, అది కల్పా. అండ్ అది కనిపిస్తుంది కదా స్ట్రెయిట్గా రోడ్ మొత్తం, అది పంగి వ్యాలీ. పంగి వ్యాలీ వరల్డ్స్ డేంజరస్ రోడ్ అది. పంగి వ్యాలీ కూడా మీకు చూపిస్తాను. అది కిన్నర్ కైలాష్ పర్వతలా కనిపిస్తుంది, కానీ కిన్నర్ కైలాష్ అది కాదంట. కిన్నర్ కైలాష్ వెనకాతల నుంచి ఇంకా పైకి పోతే ఈ బ్యాక్ సైడ్ ఉందంట కిన్నర్ కైలాష్ పెద్ద మౌంటైన్.